హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే మనం ప్రిపోజిషన్కి సంబంధించిన డీటెయిల్డ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి, అది దాని టైప్స్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ఫస్ట్ అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మంచి మంచి ట్రిక్స్ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, సో స్టార్ట్ చేసేద్దాం. Prepositions are words that show the relationship between a noun or pronoun and another word in the sentences. అంటే ఒక సెంటెన్స్లో నౌన్కి ప్రొనౌన్కి మధ్యలో రిలేషన్షిప్ ఒక నౌన్కి ఉన్న రిలేషన్షిప్ లేదా ఒక ప్రొనౌన్కి ఉన్న రిలేషన్షిప్ లేదా అంటే అనదర్ వర్డ్ ఒక సెంటెన్స్లో ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి అంటే నౌన్తో రిలేషన్ ఏంటి అని చెప్తాయి. నౌన్ లేదంటే ప్రొనౌన్తో రిలేషన్ ఏంటి అని చెప్తాయి. ఇవి రెండు లేకపోతే ఇంకొక వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్తో రిలేషన్ ఏంటి అని చెప్తాయి అన్నమాట. మొత్తానికి ప్రిపోజిషన్స్ అనేవి ఒక సబ్జెక్ట్కి రిలేషన్ ఏంటి అని చెప్తాయి, ఆ సెంటెన్స్లోని సబ్జెక్ట్తో రిలేషన్ ఏంటి అని చెప్తాయి అన్నమాట. దే ఆఫెన్ ఇండికేట్ రిలేషన్షిప్స్ ఇన్వాల్వింగ్ టైమ్, ప్లేస్, డైరెక్షన్, కాజ్, మేనర్ అండ్ మోర్. ఓకేనా, ఎటువంటి రిలేషన్షిప్స్ని ఇండికేట్ చేస్తాయి అంటే టైంకి సంబంధించి, ప్లేస్, డైరెక్షన్ అంటే ఆ సెంటెన్స్ టైం గురించి మాట్లాడితే టైంతో రిలేషన్, ప్లేస్తో రిలేటెడ్గా ఏ వర్డ్ని యూజ్ చేయాలి, డైరెక్షన్ అయితే ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి, కాజ్ అంటే రీజన్కి ఏ ప్రిపోజిషన్, మేనర్కి ఏ ప్రిపోజిషన్, ఇంకా చాలా. అంటే మొత్తానికి ఒక నౌన్కి లేదా ప్రొనౌన్కి లేదా ఇంకొక అనదర్ వర్డ్కి సంబంధం కుదర్చడానికి ఈ ప్రిపోజిషన్ అనే ప్రిపోజిషన్స్ని వాడతాం అన్నమాట. ఓకేనా, ప్రిపోజిషన్స్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ సెవరల్ టైప్స్ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దే ఎక్స్ప్రెస్. ఓకేనా, ఏ రిలేషన్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తాయో దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమైపోతుంది. సో టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి దీస్ ప్రిపోజిషన్స్ ఇండికేట్ ద రిలేషన్షిప్స్. ఓకేనా, ఏ ప్రిపోజిషన్ యూసేజ్ అనమాట. ఫస్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో ఏ ప్రిపోజిషన్స్ వస్తాయి అంటే అట్, ఆన్, ఇన్, సిన్స్, ఫర్, బై, డ్యూరింగ్, అంటిల్, టిల్ ఇలాంటివి. ఓకేనా, ఇవన్నీ ఏదైనా టైంకి సంబంధించిన మాటలు మాట్లాడేటప్పుడు ఈ ప్రిపోజిషన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఎగ్జాంపుల్కి షీ అరైవ్డ్ అట్ 5 AM, ద మీటింగ్ ఈజ్ ఆన్ మండే, హీ వాజ్ బర్న్ ఇన్ ఏప్రిల్, వీ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010, I have been working for 3 years. Finish the work by Friday. It rained during the night. Wait until tomorrow. ఓకేనా, సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్ని ఎలా యూజ్ చేస్తాము, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనమాట ఇవన్నీ. ఓకేనా, షీ అరైవ్డ్ అట్ 5 PM అంటే టైంని సూచిస్తుంది కదా, అక్కడ ఎన్ని గంటలకు మనం వచ్చాము, తను వచ్చింది అనేది చెప్తున్నారనమాట అక్కడ. సో షీ అరైవ్డ్ అట్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా, ద మీటింగ్ ఈజ్ ఆన్ మండే అంటున్నాం. షీ వాజ్ బర్న్ ఇన్ ఏప్రిల్, ఎప్పుడు పుట్టింది అంటే ఏప్రిల్లో పుట్టింది అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2010 అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము అని చెప్పడానికి, సిన్స్ అప్పటి నుంచి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 3 years. ఓకేనా, 3 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను, ఇక్కడే వర్క్ చేస్తున్నాను. ఫినిష్ ద వర్క్ బై ఫ్రైడే అంటే ఫ్రైడే లోపు వర్క్ అయిపోతుంది అని చెప్పడానికి. నెక్స్ట్ ఇట్ రెయిన్డ్ డ్యూరింగ్ ద నైట్. డ్యూరింగ్ అంటే నైట్ అంతా లేదంటే నైట్ సమయంలో, రాత్రి సమయంలో. వెయిట్ అంటిల్ టుమారో. ఓకేనా, అంటిల్ అంటే టుమారో వరకు వెయిట్ చేయి అని చెప్పడానికి ఈ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ అట్, ఆన్, ఇన్, సిన్స్, ఫర్, బై, డ్యూరింగ్, అంటిల్. ఓకేనా, ఇవి మాత్రమేనా అంటే ఇంకా కూడా ఉంటాయి, ఆ సెంటెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఇంకా నోట్ ఉందన్నమాట.
ఏంటో చూడండి ఒకసారి. యూజ్ అట్ ఫర్ స్పెసిఫిక్ టైమ్స్. ఓకేనా, యూజ్ అట్ ఫర్ స్పెసిఫిక్ టైమ్స్. అట్ 7, అట్ నూన్ ఇలా యూజ్ చేయాలన్నమాట. అట్ స్పెసిఫిక్ టైమ్స్, అట్ 7, అట్ నూన్ అని యూజ్ చేయాలి. అంటే పర్టికులర్గా ఒక టైంని మెన్షన్ చేసేటప్పుడు అనమాట. యూజ్ ఆన్ ఫర్ స్పెసిఫిక్ డేస్ ఆర్ డేట్స్. మనం పర్టికులర్గా ఒక డే లేదంటే ఒక డేట్ గురించి మాట్లాడేటప్పుడు ఆన్ని యూజ్ చేయాలన్నమాట. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ మండే, ఆన్ July 4th అలా. ఓకేనా. యూజ్ ఇన్ ఫర్ మంత్స్, ఇయర్స్, సెంచరీస్, లాంగర్ పీరియడ్స్. ఇన్ జూన్లో అని చెప్పడానికి. ఇన్ 2023, ఇన్ ద 18th century. ఓకేనా. అలాగా మంత్స్ కానీ, ఇయర్స్ కానీ, సెంచరీస్ కానీ, లాంగ్ పీరియడ్స్ని చెప్పేటప్పుడు ఇన్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ఏంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే, దీస్ షో ద ఫిజికల్ పొజిషన్ ఆర్ లొకేషన్ ఆఫ్ సంథింగ్. ఇది ఒక పొజిషన్ని సూచిస్తుంది అనమాట. ఎలాంటి పొజిషన్ని సూచిస్తుంది అంటే, ఒక ఫిజికల్ పొజిషన్ని లేదా లొకేషన్ ఆఫ్ సంథింగ్ని సూచిస్తుంది. ఎలా ప్రిపోజిషన్ ఏవేవి వస్తాయి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో అంటే, అట్, ఆన్, ఇన్, అండర్, ఓవర్, అబౌవ్, బిలో, బిట్వీన్, నెక్స్ట్ టు, లేదంటే బిసైడ్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. అదేంటి అట్ వాడాము, ఇన్ వాడాము ప్రిపోజిషన్స్ ఆఫ్ టైంలో అంటే, ఎస్, టైంకి యూజ్ చేస్తాము, ప్లేస్కి, పొజిషన్స్కి కూడా యూజ్ చేస్తామన్నమాట. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ మరి ఇంకొక టైప్ని యూజ్ చేయకూడదా అంటే అలా ఏం రూల్ లేదనమాట. ఓకేనా. సో ఈ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో అదే అనమాట. ఒక టైప్ ఆఫ్ ప్రిపోజిషన్ అయింది, ఇంకో టైప్ అవ్వకూడదు అని ఏమీ లేదు. ఆ సెంటెన్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. అట్, షీఈ్ అట్ ద డోర్. అట్ ద డోర్ అంటే డోర్ దగ్గర. ఆన్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. మనం ఫస్ట్ ప్రిపోజిషన్ అంటే ఏంటి అని చెప్పుకునేటప్పుడు ఒక రిలేషన్షిప్ని ఏర్పరుస్తుంది సెంటెన్స్లో నౌన్కి లేదా ప్రొనౌన్కి లేదా ఇంకొక వర్డ్కి అని చెప్పుకున్నామా. మీరు అది అబ్జర్వ్ చేశారా? ఎస్, షీఈ్ అట్ ద డోర్. తను ఎక్కడుంది అంటే డోర్ దగ్గర. ఆ డోర్ అనే నౌన్కి దగ్గర అనే రిలేషన్ని ఏర్పరుస్తుంది అనమాట. ఓకేనా. ఆ రిలేషన్ ఏర్పరచాలంటే ప్రిపోజిషన్ ఉండాలన్నమాట, అట్ అనే ప్రిపోజిషన్. ఓకేనా. సరే, నెక్స్ట్ ఆన్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ద కీస్ ఆర్ ఇన్ ద డ్రాయర్, ద షూస్ ఆర్ అండర్ ద బెడ్, ద పెయింటింగ్ ఈజ్ ఓవర్ ద సోఫా, ద సన్ ఈజ్ అబౌవ్ ద క్లౌడ్స్, ద టెంపరేచర్ ఈజ్ బిలో జీరో, the bank is between the school and the market, the school is next to the library, the car is behind the building, he stood in front of the gate. ఓకేనా. ఇవన్నీ కూడా ఏంటి ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అనమాట. అవునా. ఒక పర్టికులర్గా ప్లేస్ సూచిస్తుంది. అట్ అంటే డోర్ దగ్గర, ఆన్ ద టేబుల్ పైన, ఇన్ ద డ్రాయర్ అంటే టేబుల్ డ్రాయర్ ఉంటుంది కదా మామూలుగా డ్రాగ్ చేసి ఓపెన్ చేసేది, అది దాని లోపల ఉన్నాయి అని చెప్పడానికి. ద షూస్ ఆర్ అండర్ ద బెడ్ అంటే బెడ్ కింద, ఓవర్ ద సోఫా పైన, అబౌవ్ ద క్లౌడ్స్ అంటే క్లౌడ్స్ పైన, బిలో జీరోకి తక్కువగా, బిట్వీన్ ద స్కూల్ అండ్ ద మార్కెట్ అంటే స్కూల్కి మార్కెట్కి మధ్యలో బ్యాంక్ ఉంది అని. నెక్స్ట్ టు ద లైబ్రరీ అంటే లైబ్రరీకి తర్వాత అని. ఓకేనా. ద కార్ ఈజ్ బిహైండ్ ద బిల్డింగ్ అంటే బిల్డింగ్ వెనకాల కార్ ఉంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ అంటే గేట్కి ముందు. ఈ గేట్కి ముందు, బిల్డింగ్ వెనకాల, లైబ్రరీకి పక్కన, స్కూల్కి మార్కెట్కి మధ్యలో, ఇవన్నీ ఏం చెప్తుంది? ఆ పర్టికులర్ ప్లేస్ని చెప్తుంది అనమాట, ఎక్కడ ఉంది అని చెప్పడానికి. ఈ వర్డ్స్ అన్ని ప్రిపోజిషన్ వర్డ్స్ అవుతాయి. ఎలాంటి ప్రిపోజిషనల్ వర్డ్స్ ఇవి? ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ పొజిషన్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ ఆర్ మూమెంట్. ఓకేనా. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ లేదా మూమెంట్ అనమాట. దీస్ ఇండికేట్ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ జరిగేటప్పుడు యూజ్ చేసే ప్రిపోజిషన్స్ని ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటాం అనమాట. ఎలానో చూసేద్దాం ఒకసారి. ప్రిపోజిషన్ యూసేజ్ ఎగ్జాంపుల్. టు, షీ వెంట్ టు ద షాప్. ఇన్ టు, షీ జంప్డ్ ఇన్ టు ద పూల్. ద కార్ క్లైంబ్డ్ ఆన్ టు ద రూఫ్. హీ ఫెల్ ఆఫ్ ద లీడర్. She walked out of the room. They ran towards the car. He came from the office. We walked across the street. The dog walked through the tunnel. ఓకేనా. సో డైరెక్షన్ ఏం చెప్తున్నాము? షీ వెంట్ టు ద షాప్.
షాప్ వైపుగా వెళ్ళింది, షాప్కి వెళ్ళింది. హీ జంప్డ్ ఇన్ టు ద పూల్, పూల్లోకి అంటున్నాం. అంటే ఎక్కడికి, ఇక్కడ డైరెక్షన్ అంటే కరెక్ట్గా అటువైపు ఇటువైపు కాదు. మూమెంట్ అంటే అర్థం చేసుకోండి. మూమెంట్ అంటే అక్కడ వర్బ్ నౌన్ ఏం చేస్తుంది, నౌన్ ఏం చేస్తున్నారు అని చెప్పడానికి. అండ్ డైరెక్షన్ కూడా అంటే ఎలా, ఎటుగా, ఏ వైపుగా అని చెప్పడానికి కూడా ఈ ప్రిపోజిషన్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ద కార్ క్లైంబ్డ్ ఆన్ టు ద రూఫ్ అంటే రూఫ్ పైకి క్లైంబ్ అంటే కార్ సరిగ్గా డ్రైవింగ్ రాక అలా రూఫ్ పైకి ఎక్కించారు అని చెప్పడానికి. హీ ఫెల్ ఆఫ్ ద లీడర్ అంటే లీడర్ స్థాయి నుంచి తను పడిపోయాడు అంటే లీడర్గా ఇంకా పనికిరాడు అని చెప్పడానికి. హీ వాక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్, రూమ్ బయటకు వెళ్ళిపోయాడు. దే వాక్డ్ టువర్డ్స్ ద కార్, దే ర్యాన్ టువర్డ్స్ ద కార్, కార్ వైపు పరిగెట్టారు. హీ కేమ్ ఫ్రమ్ ద ఆఫీస్, ఆఫీస్ నుంచి వచ్చారు. వి వాక్డ్ అక్రాస్ ద స్ట్రీట్, స్ట్రీట్ వెంట మనం నడిచాము అని. అంటే స్ట్రీట్లో మొత్తం స్ట్రీట్ అంతా అని. ద డాగ్ వాక్డ్ త్రూ ద టనెల్, టనెల్ అంటే ఏంటి, రౌండ్గా మనం రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా టనెల్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో. రైల్వే ట్రాక్స్ కూడా టనెల్స్ లోపల నుంచి వెళ్తాయి. అంటే చుట్టూ కట్టబడి ఉంటుంది రౌండ్గా, దాని ద్వారా వెళ్తామన్నమాట. ఆ ద్వారా అని చెప్పడానికి త్రూ. ఓకేనా. నెక్స్ట్ ఇవి డైరెక్షన్స్ లేదా మూమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్, రీజన్, పర్పస్. ఒక రీజన్ని చెప్పడానికి యూజ్ చేసే ప్రిపోజిషన్స్ అన్నమాట. దీస్ షో ద కాజ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ద పర్పస్ బిహైండ్ అన్ యాక్షన్. ఒక యాక్షన్ జరగడానికి రీజన్ ఏంటి అని చెప్తాయన్నమాట ఈ ప్రిపోజిషన్స్. ఓకేనా. బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఫర్, ఫ్రమ్, అవుట్ ఆఫ్. ద మ్యాచ్ వాస్ క్యాన్సల్డ్ బికాజ్ ఆఫ్ రెయిన్. మ్యాచ్ క్యాన్సిల్ అయింది ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ రెయిన్ వల్ల అని చెప్పడానికి బికాజ్ ఆఫ్. ఓకేనా. ద డిలే వాజ్ డ్యూ టు ట్రాఫిక్. లేట్ అయింది ఎందుకు అంటే ట్రాఫిక్ వల్ల. దిస్ గిఫ్ట్ ఈజ్ ఫర్ యూ. ఈ గిఫ్ట్ నీ కోసమే. ఎందుకు అంటే నీ కోసం, రీజన్ చెప్తున్నాం. షీ సఫర్స్ ఫ్రమ్ యాంగ్జైటీతో సఫర్ అవుతుంది. హీ హెల్ప్డ్ హర్ అవుట్ ఆఫ్ కైండ్నెస్ నుంచి, అదే దయాగుణం వల్ల తను హెల్ప్ చేశాడు అని చెప్పడానికి. ఓకేనా. సో ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్, రీజన్ లేదా పర్పస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్, ఇన్స్ట్రుమెంట్, ఏజెంట్. ఓకేనా. దీస్ డిస్క్రైబ్ ద వే సంథింగ్ ఈజ్ డన్ ఆర్ హూ ఆర్ వాట్ డస్ సంథింగ్. ఓకేనా. ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది ఒక పని అని చెప్పే విధానంలో ఈ ప్రిపోజిషన్స్ని యూజ్ చేస్తామన్నమాట. అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రిపోజిషన్ యూసేజ్ ఎగ్జాంపుల్: బై, విత్, లైక్, యాజ్, వయా. ద బుక్ వాజ్ రిటన్ బై టాల్స్టాయ్. ఓకేనా. ఎవరి ద్వారా రచించబడింది అంటే రిటన్ బై. హీ వ్రోట్ విత్ ఎ పెన్. పెన్ని యూజ్ చేస్తున్నాం. ఓకేనా. ఎలా రాశాడు అంటే విత్ ఎ పెన్. షీ డాన్సెస్ లైక్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. ఓకేనా. ఒక ప్రొఫెషనల్ డాన్సర్ లాగా డ్యాన్స్ చేసింది. ఎలా డ్యాన్స్ చేసింది, ఏ మేనర్లో అంటే ఏ విధంగా అని చెప్పడానికి లైక్ అని యూజ్ చేస్తాం. యాజ్, హీ వర్క్స్ యాజ్ ఎ టీచర్. ఏం పని చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ విధమైన వర్క్ చేస్తున్నారు అంటే యాజ్ ఎ టీచర్. వీ సెండ్ ద డాక్యుమెంట్స్ వయా ఈమెయిల్ ద్వారా పంపించాము అని చెప్పడానికి వయా. ఓకేనా. సో ఎలా, ఏ విధంగా, మేనర్ అసలు ఎలా అని చెప్పడానికి ఈ ప్రిపోజిషన్స్ అన్నీ. ఓకేనా. ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ ఆర్ కాంట్రాస్ట్. ఇదేంటి అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్స్ ఆర్ యూజ్డ్ టు కంపేర్. Prepositions of comparison or contrast. Prepositions of comparison are used to compare two or more nouns or pronouns in terms of similarity, differences, degree, or proportion. They help show how one thing relates to another in terms of likeness, equality, or difference. అసలు ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ ఏం చెప్తాయి అంటే టూ ఆర్ మోర్ నౌన్స్ని లేదా ప్రొనౌన్స్ని వాటి మధ్యలో ఉన్న సిమిలారిటీని కానీ, డిఫరెన్స్ని కానీ, లేదంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో డిగ్రీస్ని కానీ, లేదా ప్రపోర్షన్లో అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పడానికి కంపేర్ చేయడమే ఈ
ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ అనమాట. ఓకేనా. దే షో హౌ వన్ థింగ్ రిలేట్స్ టు అనదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్నెస్, ఈక్వాలిటీ ఆర్ డిఫరెన్స్. ఎలా ఒకదాంతో ఒకటి రిలేట్ అవుతుంది, అది ఈక్వాలిటీ అయినా సరే, సిమిలారిటీ అయినా సరే, డిఫరెన్స్ అయినా సరే. ఓకేనా. చూద్దాం ఎగ్జాంపుల్స్. ప్రిపోజిషన్ యూసేజ్ ఎగ్జాంపుల్. లైక్, షీ స్విమ్స్ లైక్ ఏ ప్రొఫెషనల్ అథ్లెట్. లైక్ ఏ అంటే ఒక ప్రొఫెషనల్ అథ్లెట్ ఎలా స్విమ్మింగ్ చేస్తుందో తను కూడా అలా స్విమ్ చేస్తుంది అంటే సిమిలారిటీ చెప్తున్నామా అక్కడ, అవునా. ఒక ప్రొఫెషనల్ అథ్లెట్కి తనకి సిమిలారిటీ ఉంది అని చెప్తున్నాం. నెక్స్ట్, యాజ్ హీఈస్ యాజ్ టాల్ యాజ్ హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ లాగా అతను కూడా ఎత్తుగా ఉన్నాడు, టాల్గా ఉన్నాడు అంటే ఫాదర్కి అతనికి పోల్చి చెప్తున్నాం అనమాట. దిస్ బుక్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్ దాన్ ద లాస్ట్ వన్. ఆ లాస్ట్ బుక్ కంటే కూడా ఈ బుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఆ టూ బుక్స్ మధ్యలో డిఫరెన్స్ చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, అన్లైక్ హిస్ బ్రదర్ హీ ఈజ్ వెరీ క్వైట్. తన బ్రదర్లా కాకుండా, హీ ఈజ్ వెరీ క్వైట్. తను చాలా క్వైట్గా ఉంటాడు అంటే తన బ్రదర్ చాలా అల్లరి, ఇతను చాలా క్వైట్ అని చెప్పడానికి, అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్పడానికి కూడా ఈ ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, మోర్ దాన్ ఆర్ లెస్ దాన్. షీ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ మోస్ట్ స్టూడెంట్స్. తను చాలామంది స్టూడెంట్స్ కంటే చాలా ఇంటెలిజెంట్ అని చెప్పడానికి, అంటే కంపేర్ చేస్తున్నాం కదా. సిమిలర్ టు, హర్ డ్రెస్ ఈజ్ సిమిలర్ టు మైన్. సిమిలారిటీ ఇది కూడా. డిఫరెంట్ ఫ్రమ్, యువర్ ఐడియా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీ డిస్కస్డ్. తను డిస్కస్ చేసిన ఐడియా కంటే కూడా నీ ఐడియా డిఫరెంట్గా ఉంది అని చెప్పాను కదా. సిమిలారిటీ అయినా, డిఫరెన్స్ అయినా, ఈక్వల్గా ఉన్నా, లైక్గా ఉన్నా, సేమ్గా ఉన్నా కూడా ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్ అనమాట. అలైక్, ద ట్విన్స్ ఆర్ వెరీ అలైక్ ఇన్ అపియరెన్స్. సేమ్ కనిపిస్తున్నారు ట్విన్స్, అపియరెన్స్లో సేమ్గా ఉన్నారు అని చెప్పడానికి అలైక్ అనమాట. ఓకేనా. ఇది ప్రిపోజిషన్స్ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనమాట. అంటే ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బిగినింగ్ విత్ ప్రిపోజిషన్ అండ్ ఎండింగ్ విత్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఫ్రేజ్ అంటేనే ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ కదా, కానీ మనకి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. ఒక ఇన్కంప్లీట్ సెంటెన్స్ అయినప్పటికీ ఫ్రేజ్ ఒక కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది అనమాట. సరే, ఆ ఫ్రేజ్లో ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేస్తారంటే ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ బిగినింగ్ విత్ ప్రిపోజిషన్. ఆ ఫ్రేజ్లో ప్రిపోజిషన్తోనే వర్డ్స్ బిగిన్ అవుతాయి అండ్ ఎండింగ్ విత్ నౌన్ లేదా ప్రొనౌన్తో ఎండ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్ ముందు అని చెప్తున్నా. ఇన్ ఫ్రంట్ అంటే ప్రిపోజిషన్, అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. బై మీన్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసినందువల్ల అని చెప్పడానికి. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ అంటే వర్షం పడుతున్నప్పటికీ. అంటే ఫ్రేజ్ అంటే కంప్లీట్ సెంటెన్స్ కాదు అక్కడ కదా, ఫ్రేజ్ అంటేనే కంప్లీట్ సెంటెన్స్ కాదు. అంటే వర్డ్ సెంటెన్స్ యూజ్ ఎలా చేయడానికి, ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ అంటే వర్షం పడుతున్నప్పటికీ మ్యాచ్ జరిగింది, లేదంటే వర్షం పడుతున్నప్పటికీ షాపింగ్ చేశాము అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇవి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనమాట. నెక్స్ట్, డబుల్ ప్రిపోజిషన్స్ అంటే ఒకే సెంటెన్స్లో రెండు ప్రిపోజిషన్స్ని యూజ్ చేయడం అనమాట, కంబైన్ చేసి యూజ్ చేయడం. ఫార్మ్డ్ బై కంబైనింగ్ టూ సింపుల్ ప్రిపోజిషన్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ ప్రిపోజిషన్ లాగా యూజ్ చేయడం అనమాట. ఇన్ టూ వేరు కానీ కలిపేసి ఒకే ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఇన్ టు, ఆన్ టు, అవుట్ ఆఫ్, ఫ్రమ్, విత్ ఇన్, అప్ టు. ఓకేనా. షీ జంప్డ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ మీదకి దూకింది. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. ఓకేనా. డబుల్ ప్రిపోజిషన్ ఈ పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, ఇది చిన్న కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్ అనమాట. ఏంటి కాంపౌండ్ లేదా కాంప్లెక్స్ అంటే దీస్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ వన్ వర్డ్ అండ్ యాక్ట్ యాజ్ ఎ సింగిల్ ప్రిపోజిషన్. ఎస్, ఒక వర్డ్ కంటే ఎక్కువగా ఉండి కూడా సింగిల్ ప్రిపోజిషన్ లాగా ఉంటాయన్నమాట. ఇందాక మనం డబుల్ ప్రిపోజిషన్ని కంబైన్ చేసి యూజ్ చేసినట్లే ఇక్కడ కూడా కాంపౌండ్ అంటే రెండు కలిపి ఒకే ప్రిపోజిషన్ లాగా యూజ్ చేయడం అనమాట. అకార్డింగ్ టు, బికాజ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. అక్కడ సింపుల్ ప్రిపోజిషన్స్, డబుల్ ప్రిపోజిషన్స్లో సింపుల్ ప్రిపోజిషన్స్ అంటే పెద్ద పెద్ద వర్డ్స్ కాదు, చిన్నవి. ఇన్ టు, ఆన్ టు, విత్ ఇన్, అవుట్ ఆఫ్ అలా. ఇక్కడ అలా కాదు, కొంచెం పెద్దగా ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అకార్డింగ్ టు, బికాజ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, డ్యూ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఆన్ బిహాఫ్ ఆఫ్. ఓకేనా.
అకార్డింగ్ టు అంటే దాని ప్రకారంగా, బికాజ్ ఆఫ్ అంటే అందువల్ల, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుగా, ముందు, డ్యూ టు అందువల్ల, ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఐ అటెండెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై మదర్, నా మదర్ ప్లేస్లో అంటే నేను అటెండ్ అవ్వకూడదు యాక్చువల్గా ఈ ఫంక్షన్, మా మమ్మీ అటెండ్ అవ్వాలి, కానీ నేను మా మమ్మీ ప్లేస్లో అటెండ్ అవుతున్నాను ఎందుకంటే తనకు ఫీవర్ ఉంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై మదర్ అంటే నా మదర్ ప్లేస్లో నేను వచ్చాను అని చెప్పడానికి ఈ ఆన్ బిహాఫ్ ఆఫ్ అని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ద మీటింగ్ వాజ్ క్యాన్సల్డ్ డ్యూ టు ఇల్నెస్. డ్యూ టు అంటే ఇల్నెస్ కారణంగా, అంటే బాగాలేదు హెల్త్, అందుకని క్యాన్సిల్ అయింది అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టోర్ దేర్ వాజ్ ఎ క్రౌడ్. స్టోర్ ముందు చాలా క్రౌడ్ ఉంది అని చెప్పడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అనమాట. ఓకేనా. ఇది నెక్స్ట్ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటో చూద్దాము. దీస్ ఆర్ ఐఎన్జీ ఆర్ ఈడీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ యూజ్డ్ యాజ్ ప్రిపోజిషన్స్. ఓకేనా. ఈ ప్రిపోజిషన్స్లో ఐఎన్జీ లేదా ఈడీ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి, కానీ అవి వర్బ్స్ లాగా కాదు, ప్రిపోజిషన్స్ లాగా యూజ్ చేస్తారనమాట. ఎలాగా? కన్సిడరింగ్, డ్యూరింగ్, కన్సర్నింగ్, రిగార్డింగ్, ఎక్స్క్లూడింగ్, ఫాలోయింగ్. ఓకేనా. ఇవన్నీ కూడా పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అనమాట. కన్సిడరింగ్ ద వెదర్, వి స్టేడ్ హోమ్. వెదర్ని చూసుకొని ఇంటి దగ్గర మనం స్టే చేసాము అంటే బయటికి వెళ్ళలేదు, వెదర్ బాగాలేదు అని. హీ ఫెయింటెడ్ డ్యూరింగ్ ద సెరిమోనీ. సెరిమోనీ అంటే ఒక అకేషన్ అనమాట. ఆ అకేషన్ జరుగుతున్నప్పుడు ఫెయింటెడ్ అంటే కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పడానికి. ఓకేనా. ఇవన్నీ ఇంగ్ ఫామ్లో, ఈడీ ఫామ్లో ఉన్నా కూడా ఈ వర్డ్స్ మనం వర్బ్స్ అనుకోకూడదు అనమాట. ఇక్కడ చూడు, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ అంటే నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను అంటే అది వర్బ్ అవుతుంది. కన్సిడరింగ్ ద వెదర్ వి స్టేడ్ హోమ్ అన్నప్పుడు అది ప్రిపోజిషన్ అవుతుంది అనమాట. అంటే కన్సిడరింగ్ ద వెదర్ అంటే అక్కడ పని జరగట్లేదు, జస్ట్ వెదర్ని మైండ్లో పెట్టుకొని మనం ఇంట్లో ఉంటున్నాము అని చెప్పడానికి. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ అంటే నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక రికార్డ్ ఉంది, నేను రాశాను, కరెక్షన్ చేశారు, ఎస్ ఇది నువ్వు బాగా రాసావు, నేను దీన్ని కన్సిడర్ చేస్తున్నాను, నెక్స్ట్ రికార్డ్ రాయడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పడానికి ఐ కన్సిడర్ దిస్ అంటే అక్కడ వర్బే. లేదు, ఇక్కడ కన్సిడరింగ్ ద వెదర్ అంటున్నాం అంటే వెదర్ని కన్సిడర్ చేయడం అనేది యాక్షన్ కాదు కదా, అక్కడ ఏం పని జరగట్లేదు కదా. సో ఇంత డెప్త్గా వెళ్ళి మనం మీనింగ్ తెలుసుకోవాలి, కొన్ని చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. ఓకేనా. డ్యూరింగ్ అన్నంత మాత్రాన డ్యూరింగ్ ఐఎన్జీ ఉంది కాబట్టి అది వర్బ్ అవుతుందా? నో, డ్యూరింగ్ అనేది ప్రిపోజిషనే. ఓకేనా. నెక్స్ట్ కన్సర్నింగ్ చెప్పాను కదా ఇందాక, కన్సిడరింగ్ లాగా ఇది కూడా కన్సర్నింగ్ అనేది మనం చేస్తున్న యాక్షన్లో కన్సర్నింగ్ వచ్చిందంటే అది వర్బ్ అవుతుంది. లేదు, జస్ట్ కన్సర్నింగ్ అనేది మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నామంటే అది ప్రిపోజిషన్ అయిపోతుంది. ఓకేనా. అలాగే రిగార్డింగ్, ఎక్స్క్లూడింగ్, ఫాలోయింగ్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఎస్, ఇవి ప్రిపోజిషన్స్, వాటి టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనమాట. ఓకేనా. ఇంకా ఇది విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్ టెస్ట్ని ఖచ్చితంగా ప్రిపోజిషన్స్లో రాయండి. ఖచ్చితంగా మిస్టేక్స్ జరుగుతాయి, డౌట్స్ వస్తాయి. ఇంకొకసారి మళ్ళీ డౌట్స్ ఉన్న దగ్గర క్లాస్ వినండి. ఓకేనా. ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ టెస్ట్ చేయండి, లేదంటే క్లాస్ విని వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇచ్చేసేయండి, యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మోర్ యూస్ఫుల్ వీడియోస్, అప్కమింగ్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పటికీ కూడా తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ అండ్ సైన్స్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా క్లాస్ వినండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.